హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జేవీఎం కాన్సెప్ట్ చూద్దాం. జేవీఎం, వాట్ ఈస్ జేవీఎం, జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, సో అవన్నీ ఈరోజు మనం కవర్ చేద్దాం. ఈరోజు టుమారో నుంచి ఊప్స్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేద్దాం. సో మెయిన్ జేవీఎం అంటే జేవీఎం జావా వర్చువల్ మిషన్. సో ఈ జావా వర్చువల్ మిషన్ అంటే ఏంటి అంటే జావా ప్రోగ్రామ్ ని మెయిన్ రన్ చేయడానికి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అనమాట, లైక్ ఇంజన్ లాగా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వకుండా జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా చేసేది ఏంటి అంటే ఈ జేవీఎం. సో సింపుల్ గా చెప్పాలి అంటే జేవీఎం ఈజ్ అన్ వర్చువల్ కంప్యూటర్ ఇన్సైడ్ అవర్ రియల్ కంప్యూటర్. మన ఒక ల్యాప్టాప్ లో ఇన్సైడ్ మరి జేవీఎం వర్చువల్ గా ఉండేది. సో దాంట్లో మనం ఏం చేసామంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి. సో ఈ జేవీఎం అనేది మెయిన్, ఈ జావా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది జేవీఎం లో అనేది ఒక జస్ట్ రిప్రజెంటేషన్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఫస్ట్ ఈ జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే 3 మెయిన్ స్టేజెస్ అనేది ఉంటది. జావా ప్రోగ్రామ్ రన్ ఇన్ 3 మెయిన్ స్టేజెస్. ఒకటొచ్చేసి ఏంటి, కంపైల్ ఫస్ట్, నెక్స్ట్ లోడ్, థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ కంపైల్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక కోడ్ ద్వారా చూద్దాం. ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి, క్లాస్ సపోజ్ హెల్లో అని చెప్పేసి. ఓకే, సో మెయిన్ మెథడ్ ఎలా స్టార్ట్ అవుతుంది మనకు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో వాట్ ఈస్ దిస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది కూడా ఫర్దర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, వేరేది యూస్ చేయొచ్చు కదా. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ మెథడ్ అంటాం. ఫస్ట్ ఎప్పుడైనా కూడా జావా అనేది మెయిన్ మెథడ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు క్లాస్ నేమ్ ఇచ్చి స్టార్ట్ చేసి దాని తర్వాత మెయిన్ మెథడ్ లో మనం కాల్ చేస్తాం అనమాట ఏదైనా. ఓకే, యాక్షన్స్ ని అండ్ ఆర్గ్స్. నేను ఇక్కడ షార్ట్ కట్ లో రాస్తున్నా, system.out.println SOP అని చెప్పేసి. మనం కోడింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత చూద్దాం. హలో హలో గైస్. ఓకే, సో ఇది ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్. ఈ ఫైల్ అనేది ఏముంది ఇక్కడ, ఈ ఫైల్ ని సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేస్తాము అంటే hello డాట్ జావా అని చెప్పేసి ఈ క్లాస్ నేమ్ ఉంది కదా, డాట్ జావా అనేది చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క ఫైల్ ని రన్ చేయాలి అంటే మనం ఏ కమాండ్ యూస్ చేస్తామంటే జావా సి hello డాట్ సి hello డాట్ జావా కమాండ్ యూస్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఫైల్ మనకు క్లాస్ ఫైల్ గా జనరేట్ అవుతుంది. hello డాట్ జావా, క్లాస్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఈ డాట్ క్లాస్ ఫైల్ లో ఏముంటుంది అంటే బైట్ కోడ్ అనేది ఉంటది. ఈ క్లాస్ ఫైల్లో డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ ఉంటుంది. ఓకే, బైట్ కోడ్ ఉంటుంది. సో బైట్ కోడ్ ఏంటి అంటే ఇది మిషన్ ఇండిపెండెంట్, విచ్ ఈస్ మిషన్ ఇండిపెండెంట్. ఈ బైట్ కోడ్ మాత్రమే ఈ జేవిఎం అనేది అర్థం చేసుకుంటది అనమాట. సో ఈ బైట్ కోడ్ జేవిఎం లో రన్ అవుతుంది. సో అందుకని ఏం చెప్తామంటే మనం జావా ఈజ్ బోత్ కంపైల్ అవుతుంది కదా ఇక్కడ, కంపైల్ అయిన తర్వాత బైట్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది కంపైల్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ త్రీ స్టేజెస్ అని చెప్పుకున్నాం కదా, దీంట్లో కంపైల్ స్టేజ్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ గా కన్వర్ట్ అయ్యేది ప్రాసెస్ మొత్తం ఈ కంపైల్ స్టేజ్ లో జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఏంటి, లోడ్. ఈ లోడ్ ఎలా అవుతుంది ఈ ప్రోగ్రామ్ మనకు అనేది నెక్స్ట్ వచ్చేసి
జేవీఎం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్‌తో మనం కంపేర్ చేసుకొని అర్థం చేసుకుందాం దాన్ని. జేవీఎం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు లోడ్ అనేది ఎలా అవుతుంది? దాంట్లో మరి ఏమేం టైప్స్ ఉన్నాయనేది ఇక్కడొస్తుంది. జేవీఎం సెకండ్‌దొచ్చేసి జేవీఎం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. ఓకే. సో, ఈ జేవీఎం లోపల ఏంటి అంటే మనకు మేజర్‌లీ 4 కాంపోనెంట్స్ అనేవుంటాయి. మేజర్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి జేవీఎంలో. జేవీఎం హావింగ్ మేజర్ 4 కాంపోనెంట్స్. అందులోది ఫస్ట్‌ది క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. నేనొకసారి మీకు ఆర్కిటెక్చర్ ఏసి చూయిస్తాను. సో, అప్పుడు అర్థమవుతుంది బాగా. సబ్ సిస్టమ్. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ ఒకటి. నెక్స్ట్ సెకండ్‌దొచ్చేసి రన్ టైమ్ డేటా ఏరియాస్. అంటే మెమరీ సింపుల్‌గా. నెక్స్ట్ థర్డ్‌దొచ్చేసి ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో, మెయిన్ ఇక్కడ మనకు జావా ప్రోగ్రామ్ రన్ అయ్యే పార్ట్ అన్నమాట ఇది. జావా ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ గార్బేజ్ కలెక్టర్. సో, గార్బేజ్ కలెక్టర్. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి ఇవి చూద్దాం. క్లాస్ లోడర్‌లో ఏం జరుగుతుంది? రన్ టైమ్ డేటా ఎరేస్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే ఏంటి? గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? మనం ఇన్ డీటెయిల్‌గా చూసుకుందాం. ఇంతకుముందు ఫీచర్స్‌లో ఈ వర్డ్స్ వచ్చాయి విన్నారా? గార్బేజ్ కలెక్టర్ ఏంటి? అసలు ఈ టాపిక్ అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్‌లో ఏమవుతుంది అంటే, ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది జేవీఎంలోకి ఎంటర్ అవుతుంది. లోడ్ అవుతుంది. మీన్స్ లోడ్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ will load into JVM. ఓకే. సో, మరి ఇక్కడ క్లాస్ లోడర్ టైప్స్ వచ్చేసి 3 ఉంటాయి. బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ అని, ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అని, అప్లికేషన్ క్లాస్ లోడర్ అని చెప్పేసి. ఎలా అంటే బూట్‌స్ట్రాప్ ఫాలోడ్ బై ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అని, నెక్స్ట్ అప్లికేషన్. ఇదంతా ఇంపార్టెంట్ అని చెప్పను నేను. మీకు కోడింగ్‌కి అవసరం లేదు. కానీ తెలుసుకుంటే ఓకే. మీకు ఎలా రన్ అవుతుంది ఈ జావా ప్రోగ్రామ్ అనేది హై లెవెల్‌గా గుర్తుంటుంది. సో, నెక్స్ట్ రన్ టైమ్ డేటా ఏరియాస్‌లో ఇక్కడ మెయిన్ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్‌లో గుర్తుండాల్సింది ఏంటంటే డాట్ క్లాస్ ఫైల్ అంటే ఏదైతే క్లాస్ డాట్ ఫైల్ అన్నా ఇక్కడ బైట్ కోడ్ ఇది వచ్చేసి జేవీఎంలోకి లోడ్ అవుతుంది అని గుర్తుండాలి క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్‌లో. నెక్స్ట్ రన్ టైమ్ డేటా ఏరియాస్‌లో ఏమవుతుంది అంటే సో, ఇక్కడ మనకు మెథడ్స్ ఉంటాయి కదా! మన ప్రోగ్రామ్‌లో మెథడ్స్ ఒస్తాయి. స్టాటిక్ వేరియబుల్స్ ఒస్తాయి. క్లాస్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట మెథడ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి హీప్ మెమోరీ. ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్‌లోనే హీప్ మెమరీ అనేది ఉంటుంది. సో, ఈ హీప్ మెమరీ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ అనేవి మనం ఏవైతే కాల్ చేసి క్రియేట్ చేసి కాల్ చేస్తామో ఆబ్జెక్ట్స్ ఈ హీప్ మెమరీలో అనేవి స్టోర్ అవుతాయి. ఏవైతే యూజ్ చేసుకుంటుందో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని యూజ్ చేసుకుంటున్నామనుకో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనం? ఏవైనా వాటిని మెథడ్స్‌ని గాని, వేరియబుల్స్‌ని గాని యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నువ్వు ఆబ్జెక్ట్ లోపల నువ్వు వేరియబుల్స్ గాని, మెథడ్స్‌ని గాని ఏం కాల్ చేయలేదనుకో. సో, అది అప్పుడు ఏమవుతుంది అంటే మెమరీ అనేది ఆక్యుపై చెయ్యదు దానికి. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా పర్లేదు. నో ప్రాబ్లమ్. కానీ మెమరీ అనేది మాత్రం దానికి యుటిలైజ్ అవ్వదు. అన్‌లెస్ నువ్వు వేరియబుల్స్‌ని గాని, మెథడ్స్‌ని గాని కాల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎంతైతే చేసుకుంటావో వాటికి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ మనము. ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే క్లాస్ నేమ్. ఇదొక క్లాస్ నేమ్ అనుకోండి. సో, ఇది ఒక ఆబ్జెక్ట్. యెస్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నా. ఈక్వల్ టు న్యూ. న్యూ ఈస్ ఎ కీవర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ యాన్ ఆబ్జెక్ట్. ఓకే. సో, న్యూ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే న్యూ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేసి అగ్రీ ఫాలోడ్ విత్ స్టూడెంట్ క్లాస్ నేమ్. ఓకే.
సో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. దీని పైన ఒక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ అనేది ఇక్కడ సరే హెలోతో క్రియేట్ చేస్తాను నేనిక్కడ. హెలో. సో, దీనిలో నేను ఒక క్లాస్‌లో వచ్చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. సో, వాటి వాల్యూస్‌ని ఇక్కడ నేను కాల్ చేయాలి అనుకుంటున్నా. సో, అప్పుడు ఏం చేస్తాను అంటే ఎస్ డాట్ అని చెప్పేసి ఆ వేరియబుల్స్‌ని కాల్ చేయడం, ఆ మెథడ్స్‌ని కాల్ చేయడం జరుగుతది. సో, ఎప్పుడైతే నేను అలా చేస్తానో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది దానికి. నువ్వు ఓన్లీ ఇక్కడ ఏం కాల్ చేయకోకున్నట్టు ఓన్లీ ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టేసావనుకో దానికి మెమరీ అనేది యుటిలైజ్ అవ్వదు. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జావా. నెక్స్ట్ దీంట్లోనే రన్ టైమ్ డేటా ఏరియాస్‌లోనే ఇది అంతా ఏ దాని కింద వస్తుంది అంటే హీప్ మెమరీలో వస్తుంది. హీప్ మెమరీ అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ ఎలా స్టోర్ అవుతాయి. న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసినవి మాత్రమే యూజ్ చేసుకునేవి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే స్టాక్ మెమరీ అనేది ఉంటుంది. సో, మెథడ్ కాల్స్, లోకల్ వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇంట్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే ఒక స్టాక్. సో, ఫాస్ట్ మెమరీ స్టోర్ అవుతుందన్నమాట దీంట్లో. సో, దీంట్లోనే రన్ టైమ్ డేటా ఏరియాస్‌లో ఇంకొకటుంటుంది పీసీ రిజిస్టర్స్ అని జెప్పేసి. సో, దాంట్లో ఏమవుతుందంటే కరెంట్ ఎగ్జిక్యూషన్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి అడ్రెస్ అన్నీ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్‌లో యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరుగుతుందని చెప్పాం గదా! జావా ప్రోగ్రామ్ ఇక్కడ రన్ అవుతుంది. సో, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్‌ని. స్లో ఉంటది సింపుల్. సింపుల్. స్లో సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్ దీంట్లో జిట్ కంపైలర్. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. సో, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ కోడ్‌ని మిషన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనేది. గార్బేజ్ కలెక్టర్. నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్‌లో ఏమవుతుంది అంటే హీప్‌లో అన్‌యూజ్డ్ ఆబ్జెక్ట్స్‌ని ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తుంది. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఇక్కడ వాల్యూ అనేది ఆబ్జెక్ట్‌లో ఏం స్టోర్ అవ్వలేదనుకోండి. నల్ ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అన్‌యూజ్డ్. సో, ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది. మెమరీ అనేది ఏం యుటిలైజ్ అవ్వదు దానికి. డెవలపర్ అనేవాడు ఇక్కడ మాన్యుయల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో, నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం మనం స్టెప్ బై స్టెప్. ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్‌లో ఏమవుతుంది అంటే మనం జావా కంపైల్ చేసాం కదా! సో, జావా కమాండ్ వచ్చేసి జావాసి క్లాస్ నేమ్ హెల్లో డాట్ జావా. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా చేయడం వల్ల సోర్స్ కోడ్ అంటే ఏంటి? మనం ఏదైతే రాసామో కోడ్ దాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. సింప్లీ సోర్స్ కోడ్ కన్వర్టెడ్ టు బైట్ కోడ్. సెకండ్ స్టెప్‌లో ఏమవుతుంది అంటే మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది ఇది? జావా హెలో ఇలా వస్తది. నెక్స్ట్ థర్డ్ స్టెప్‌లో ఏమవుతుంది అంటే జేవీఎం అనేది స్టార్ట్ అవుతుంది. జేవీఎం స్టార్ట్స్. సింపుల్ పైన చెప్పిన కాన్సెప్ట్ అంతా ఇక్కడ నేను సింపుల్ స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జేవీఎం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జేవీఎం స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది అంటే లోడ్ అవుతది కదా! బైట్ కోడ్ అనేది జేవీఎంలోకి లోడ్ అవుతుంది. క్లాస్ లోడర్ అది ఏది చేస్తుంది అంటే క్లాస్ లోడర్ లోడ్స్ హెల్లో డాట్ అంటే ఈ ఫైల్ ఉంది కదా! ఈ జావా డాట్ హెల్లో అనే ఫైల్ వాటిని లోడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఏరియాస్‌లో ఏమవుతుంది అంటే క్లాస్ ఇన్ఫో మొత్తం స్టోర్ చేసుకుంటుంది.
స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్‌ది మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ అంటే ఏంటి? మనకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గుర్తొస్తది. జావా అంటే మెయిన్ మెథడ్ ఏంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్. సో, ఇది ఇక్కడ ఏం చేస్తుంది అంటే స్టాక్‌లో మెయిన్ స్టాక్ అనేది మెయిన్ స్టాక్‌లో మెయిన్ స్టాక్ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతదిక్కడ. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్‌లో ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఎగ్జిక్యూషన్ ఇంజిన్‌లో ఏమవుతుంది అంటే బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది ఆన్ ద జేవీఎం. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది కూడా వస్తది. అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఇక్కడ అవి 2 యూజ్ అవుతాయి. సో, లాస్ట్ సిక్స్త్ స్టెప్ ఏంటి ఇక్కడ అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఏమొస్తుంది? హలో జావా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏమవుతది ఇక్కడ స్టాక్ అనేది డెస్ట్రాయ్ అయిపోతది. స్టాక్ ఫ్రేమ్స్ ఏవైతే క్రియేట్ అయినాయో ఎక్కడ ఈ మెయిన్ మెథడ్‌లో. ఓకే. ఇక్కడ జస్ట్ స్టాక్‌లో మెయిన్ స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ప్రోగ్రామ్‌లో ఇక్కడ లాస్ట్ ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్‌లో స్టాక్ ఫ్రేమ్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి. నెక్స్ట్ హీప్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏమవుతాయి? ఎలిజిబుల్ ఫర్ గార్బేజ్ కలెక్షన్. దట్స్ ఇట్. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మనకు కవర్ అయినాయి. గార్బేజ్ కలెక్టర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ జావా ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని ఎందుకు చెప్తున్నాము అంటే జావా కోడ్ అనేది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అయితది. ఆ బైట్ కోడ్ అనేది జేవీఎంలో రన్ అవుతది. సో, విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే జేవీఎంలో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద రన్ అవ్వదు డైరెక్ట్‌గా. సో, జేవీఎం అనేది ఏంటి? మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌సైడ్ ఒక జేవీఎం అంటే వర్చువల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ జేడీకే, జేవీఎం అండ్ జేఆర్‌ఈ కోర్ లైబ్రరీస్ అంటే ఏంటి? సో, ఫస్ట్ జేడీకే. జేడీకే అంటే ఏంటి? జేఆర్‌ఈ ప్లస్ డెవలప్‌మెంట్ టూల్స్. ఓకే. నెక్స్ట్ జేఆర్‌ఈ. జేఆర్‌ఈ అంటే ఏంటి? జేవీఎం ప్లస్ లైబ్రరీ. సో, ఈ జేడీకే అంటే నార్మల్‌గా జావా ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాయి. మళ్ళీ డెవలప్ చేసుకుంటాయి. కంపైల్ అవుతాయి. రన్ చేయడానికి కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఈ జేడీకే అంటే. జేడీకే అంటే ఆఫ్ ప్రోగ్రామ్స్ టు డెవలప్ అండ్ కంపైల్ అండ్ రన్. నెక్స్ట్ ఈ జేడీకేలో మెయిన్ డెవలప్‌మెంట్ టూల్స్ ఏవేవి ఉంటాయి అంటే ప్రోగ్రామర్ ఏవైతే యూజ్ చేస్తారో వాటి కోసం ఏవేవి ఉంటాయంటే జావా అనేది ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి, మరి జార్ ఫైల్స్ అంటే ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి అండ్ జావా డాక్యుమెంటేషన్‌కి అండ్ జేడీబీ డీబగ్గింగ్ కోసం. సో, ఇవన్నీ ప్రోగ్రామర్ కోసం ఈ డెవలప్‌మెంట్ టూల్స్ అన్నమాట. జావా సి, జావా
ప్రోగ్రామ్ రన్ చేయడానికి, జార్ ఫైల్స్ వచ్చేసి ప్యాకేజెస్ క్రియేట్ చేయడానికి, జావా డాక్యుమెంటేషన్‌కి అండ్ జేడీబీ ఫర్ ద డీబగ్గింగ్ ప్రాసెస్. జేడీబీ. వితౌట్ జేడీకే వితౌట్ జేడీకే వల్ల కోడ్ అనేది అస్సలు రాయలేము మనం. ఓకే. సో నెక్స్ట్ ఈ జేఆర్ఈ అనేది ఏంటి అంటే జావా రన్ టైమ్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ జేవీఎం ప్లస్ లైబ్రరీ క్లాసెస్. సో ఈ జేవీఎంలో ఏమవుతుందని చెప్పుకున్నాం ఇంతకుముందు, యాక్చువల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ జేవీఎం అనేది ఇంజన్ లాగా. నెక్స్ట్ లైబ్రరీ కోర్ లైబ్రరీస్ ఏంటివి అంటే జావా డాట్ లాంగ్, లైబ్రరీ క్లాసెస్ ఏంటివి అంటే జావా డాట్ లాంగ్, జావా డాట్ యూటిల్, జావా డాట్ ఐఓ, జావా డాట్ మ్యాథ్. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. సో ఈ జేవీఎం అనేది ఇన్సైడ్ జేఆర్ఈలో ఉంటుంది. ఓకే. సో జేవీఎం ఏం చేస్తుంది అంటే క్లాస్ లోడ్ చేస్తుంది. క్లాస్ లోడింగ్‌కి అండ్ మెమరీ అండ్ ఎగ్జిక్యూషన్‌కి. ఎగ్జిక్యూషన్‌లో మనకి ఇంటర్ప్రిటర్, జీఐటీ అనేవి వస్తాయి. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. నెక్స్ట్ గార్బేజ్ కలెక్షన్. వితౌట్ జేఆర్ఈ రన్ అవ్వదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ విల్ సీ. ఇది ఇక్కడ మనకు జావా సోర్స్ కోడ్ అనుకున్నాం ఇక్కడ. సోర్స్ కోడ్. ఓకే. సో ఈ సోర్స్ కోడ్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్ అనుకుంటే ఏంటి, ఒక ఏ అనే ఒక క్లాస్ ఉంది. ఏ డాట్ జావా. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నాకు ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం ఈ టూల్. ఏ డాట్ జావా. సో ఇది సోర్స్ కోడ్ అనేది ఏ దానికి కన్వర్ట్ అవుతుంది అంటే కంపైలర్, బై యూజింగ్ ద కంపైలర్. ఇక్కడ ఒక కంపైలర్ అనేది ఉంటది. సో జావా కంపైలర్. ఏంటి జావా కంపైలర్? జావా సి. జావా కంపైలర్. ఓకే. సో బై యూజింగ్ దిస్ జావా కంపైలర్ ఏమవుతుంది అంటే మనకు బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతది. బైట్ కోడ్. ఇది ఏ ఫామ్ లో ఉంటది అంటే డాట్ క్లాస్ ఫైల్‌లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఇక్కడ క్లాస్ ఫైల్ నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డాట్ క్లాస్ ఫైల్. ఓకే. డాట్ క్లాస్ ఫైల్‌లో డాట్ క్లాస్ ఫైల్ ఏం చెప్తుంది ఇక్కడ, ఇంతకుముందు లోడ్ చేస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ రన్ టైమ్ డేటా ఏరియాస్‌లో ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ జేవీఎం హ్యావింగ్ 4 మేజర్ కాంపోనెంట్స్. ఇక్కడ క్లాస్ ఫైల్ అనేది ఏమవుతుంది జేవీఎం. సో జేవీఎం మళ్ళీ 3 టైప్స్‌గా ఇక్కడ డివైడ్ అయి ఉంటుందని చెప్పా కదా. సో అది ఫస్ట్ ఈ క్లాస్ ఫైల్ అనేది జేవీఎంకి లోడ్ అవుతుంది. అంటే క్లాస్ లోడర్ అనేది ఒకటి ఉంటది ఇక్కడ.
క్లాస్ లోడర్. క్లాస్ లోడర్ ఒకటుంటుంది. సో, ఈ క్లాస్ లోడర్ నుంచి మరి అగైన్ బైట్ కోడ్ వెరిఫైయర్ ఉంటది. అంటే బైట్ కోడ్ కరెక్ట్‌గుందా లేదా అని జెప్పేసి బైట్ కోడ్ బైట్ కోడ్ వెరిఫైయర్. సో, ఈ బైట్ కోడ్ వెరిఫైయర్ నుంచి మనకిక్కడ ఏమొస్తుంది? జిట్ ఒస్తది. నెక్స్ట్ క్లాస్‌లో ఇలాంటిదేదైనా ఉంటే నేను మంచిగా మీకు ఇలా డ్రాయింగ్ ఆకోకున్నట్టు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. జిట్ ఇన్ టైమ్ కంపైలర్. సో, ఇది మొత్తం ఏంటి అంటే జేవీఎం. జావా వర్చువల్ మిషన్. సో, ఇక్కడ ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ నుంచి మనకేమవుతుంది అంటే నేటివ్ మిషన్ కోడ్ అనేది జనరేట్ అవుతది. సో, ఇది అర్థమవుతదనమాట. మన అవుట్‌పుట్ రావడానికి. సో, నేటివ్ మిషన్ కోడ్. అంటే నేటివ్ మిషన్ కోడ్ అంటే ఏంటి? నార్మల్‌గా మిషన్‌కి అర్థమయ్యే కోడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. సపోజ్ ఏదో ఒకటి బైట్ కోడ్ 001101 నేటివ్ మిషన్ కోడ్. నేటివ్ మిషన్ కోడ్ which is understandable by the missions. Okay. So this is all about the స్ట్రక్చర్ ఆఫ్ దిస్ జావా. హౌ దిస్ సోర్స్ కోడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్. సో, ఈ స్టెప్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఫస్ట్ సోర్స్ కోడ్ అనేది యూజింగ్ కంపైలర్ జావా.సి క్లాస్ ఫైల్‌గా కన్వర్ట్ అయితుంది. ఈ క్లాస్ ఫైల్ అనేది జేవీఎంలోకి లోడ్ అవుతుంది. సో, ఇక్కడ క్లాస్ లోడర్ నుంచి బైట్ కోడ్ వెరిఫైయర్. నెక్స్ట్ జిట్ ఇన్ కంపైలర్ విచ్ ఈస్ ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. పర్ఫార్మెన్స్‌కి ఇంక్రీజ్ అయ్యేది ఏంటి? ఏది యూజ్ అవుతుంది అంటే మనకు జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. సో, దీని నుంచి మనకు నేటివ్ మిషన్ కోడ్ అనేది జనరేట్ అవుతది. సో, ఈ క్లాస్ లోడరు, ఈ బైట్ కోడ్ వెరిఫైయర్ ఇవన్నీ మనకు జేవీఎంలో ఉంటాయి. ఇంకొకటి సో, ఇది పక్కన పెడితే ఇలా సో, నెక్స్ట్ ఒక వర్చువల్ డయాగ్రామ్ ఏసి చూపిస్తాను ఇక్కడ మీకు. ఆహ్, ఫస్ట్ జేఆర్‌ఈ. జేఆర్‌ఈ అంటే ఏం చెప్పుకున్నాం మనం? జేవీఎం ప్లస్ లైబ్రరీ క్లాసెస్ అని చెప్పాం కదా! ఫస్ట్ జేఆర్‌ఈ. జేఆర్‌ఈలో ఏముంటది? కాంబినేషన్ ఆఫ్ జేవీఎం ప్లస్ లైబ్రరీ క్లాసెస్. లైబ్రరీ క్లాసెస్ ఉంటాయి. ఓకే. విచ్ ఈస్ జేఆర్‌ఈ. జేవీఎం ప్లస్ లైబ్రరీ క్లాసెస్ ఈ జేఆర్‌ఈ. సో, జేడీకే అంటే ఏంటి? ఈ జేఆర్‌ఈ ప్లస్ డెవలప్‌మెంట్ టూల్స్ అని చెప్పాం. సో, ఈ జేఆర్‌ఈ ఉంటుంది. మళ్ళీ ప్లస్ బయట ఇక్కడ డెవలప్‌మెంట్ టూల్స్. డెవ్ టూల్స్.
ఇదంతా ఏంటి? జేడీకే. అంతే. సో, ఒక సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం చేసుకోవడానికి ఇదంతా ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏంటంటే, సో, ఫస్టు మనం జావాని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఏది యూజ్ చేస్తాం నార్మల్‌గా? ఈ ఐడీస్ అనేవి యూజ్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, అందులో ఒకటి ఎక్లిప్స్, ఇంటెల్‌జే ఐడీ. సో, వీటిని మనం ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఎక్లిప్స్, ఈ జేడీకే, జేవీఎం, ఈ జావా కోడ్ ఏంటి అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఐడీఈ, ఎక్లిప్స్. సో, ఈ ఎక్లిప్స్ అనేది మనం యొక్క ఆఫీస్ బిల్డింగ్ అనుకుంటే, దాంట్లో జేడీకే వచ్చేసి ఏంటి అంటే ఇన్ఫెన్స్ అండ్ జేవీఎం వచ్చేసి ఇంజిన్ అండ్ జావా కోడ్ ఏంటి అంటే రా మెటీరియల్. సో, ఇక్కడ ఆఫీస్ అనేది అలోన్‌గా ఉంటే ప్రొడక్ట్ అనేది రాదు గదా! సో, మిషన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ జేవీఎం మస్ట్ అండ్ షుడ్. ఇంజిన్ వితౌట్ ఇంజిన్ మిషన్స్ గూడా రన్ అవ్వలేవు. సో, అసలు ఇవన్నీ రావాలి అంటే మనకి రా మెటీరియల్ కూడా ఉండాలిగా. వితౌట్ జావా కోడ్ అనేది మనం ఏం చేయలేం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి జస్ట్ ఇది రియల్ టైమ్‌లో కనెక్ట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. ఎక్లిప్స్ అనేది కిచెన్‌గా కన్సిడర్ చేసుకుంటే, ఇక్కడ మనం కిచెన్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ మొత్తం మనం సింపుల్‌గా మనం వంట చేసే ప్లేస్ అని చెప్తాం. సో, ఇక్కడ ఏమేముంటాయి? స్టవ్ ఉంటది, విజిల్స్ ఉంటాయి, కుకింగ్ చేసుకోవడానికి ఇంగ్రీడియెంట్స్, వెజిటబుల్స్ అన్నీ రా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. కిచెన్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ జేడీకే ఎలా యాడ్ చేసుకుంటామంటే, జేడీకే అంటే ప్లస్ ఏంటి? గ్యాస్ స్టవ్ ప్లస్ గ్యాస్. ఇది ఇక్కడ జేడీకే అనేది గ్యాస్ స్టవ్ ఉండి గ్యాస్ లేకున్నా వేస్టే. గ్యాస్ ఉండి గ్యాస్ స్టవ్ లేకున్నా వేస్టే కదా! సో, యాక్చువల్‌గా కుకింగ్ జరగడానికి హీట్ గావాలి. ఆ హీట్ అనేది ఏంటి అంటే జేవీఎం. మెయిన్ ఇంజిన్ లాగా. జేవీఎం ఈక్వల్ టు ఫ్లేమ్. కుక్ చేయడానికి మెయిన్ ఫ్లేమ్ అవ్వాలిగా. ఫ్లేమ్ గావాలిగా. సో, ఈ ఫ్లేమ్ అనేది ఎక్కడి నుంచొస్తది? ఈ జేవీఎం నుంచొస్తది. జేడీకే నుంచొస్తది. సో, ఇవుంటే ఇదొస్తుంది. సో, ఇది ఉండి ఇది లేకున్నా గూడా వర్క్ అవ్వదు. సో, ఇది మెయిన్ ఫైనల్ ఇంజిన్ అని జెప్పొచ్చు మనకి. ఫ్లేమ్. నెక్స్ట్ ఈ జావా కోడ్ ఏంటి అంటే రా మెటీరియల్. అంటే కావాల్సింది ఫస్ట్ రా వెజిటబుల్స్. సో, దిస్ ఈస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు వీటిని మనం కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ జేడీకే గదా! సో, జేడీకే ఈక్వల్ టు జేఆర్‌ఈ ప్లస్ జేవీఎం ప్లస్ టూల్స్. ఓకే. నెక్స్ట్ జేవీఎం అనేది ఏంటి? ఈక్వల్ టు ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సింపుల్‌గా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. జేడీకే నెక్స్ట్ జేవీఎం ఫ్లేమ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో, ఈ జావా కోడ్ అంటే యూజర్ రాసి నార్మల్‌గా మనం డెవలపర్ రాసే కోడ్ రా వెజిటబుల్స్. జేఆర్‌ఈ అంటే ఏంటి ఇక్కడ? నెక్స్ట్ జేఆర్‌ఈ ఈక్వల్ టు జేవీఎం
ప్లస్ లైబ్రరీస్. హ్మ్. సో టుడే వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ టాపిక్స్. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఊప్ ఊప్ స్టార్ట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. బై.